ఇక తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన నమోదైంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 10 జిల్లాల అల్పపీడనం ప్రభావం ఉండబోతోంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాద్ జిల్లాలో కూడా తెలంగాణలో ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ములుగు, జనగామ, హన్మకొండ, సూర్యాపేట జిల్లాలో కూడా వర్షాలు కురబోతున్నాయి. ఇక ఏపీలో కూడా 4 రోజుల పాటుగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం నమోదైంది. ఒకసారి మనం తెలంగాణ వరకు మాత్రం కన్ఫైన్డ్గా చూస్తే కనుక తెలంగాణలో పెద్ద ఎత్తున మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఈరోజు 7 అంటే తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఇప్పటికే చెప్పాను కదా, 10 జిల్లాల్లో కూడా కొంత అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4 రోజుల పాటుగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు 7వ తేదీ కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఇక్కడ ఈ ప్రభావం ఉండబోతోంది. ఆ తర్వాత రేపు ఇలా వరుసగా 4 రోజులు ఉన్నాయి. సో రేపు కూడా ఇదే రకంగా ప్రభావం ఉండబోతోంది. రేపు కూడా సుమారుగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాలు మొత్తం కూడా సుమారుగా 20-25 జిల్లాలో కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. 1 to 2 ప్లేసెస్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 9వ తేదీన అయితే చాలా తీవ్రమైన ప్రభావం చూపించబోతుంది. 9-10 తేదీల్లో కూడా చాలా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ మొత్తం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అటు ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా ఇదే రకంగా థండర్ స్టార్మ్స్ అంటే చాలా భీకరమైనటువంటి మురుములు మెరుపులెత్తుకున్నటువంటి గాలివానలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రభావం ఉండబోతోంది. సో రేపు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. తర్వాత ఎల్లుండి కూడా 4 రోజుల పాటుగా సుమారుగా ఇదే కంటిన్యూ కాబోతోంది. ఇక అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలోని భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఉపరితల ఆవర్తనంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 4 రోజుల పాటుగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సరే, వెదర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఎలా ఉండబోతోంది ఏపీ వ్యాప్తంగా వెదర్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా అధికారులు ఏం సూచిస్తున్నారు? మనోజ్, గుడ్ మార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయి రానున్న రోజుల్లో అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. విశాఖ, అల్లూరు జిల్లాలో పలు చోట్ల అయితే వర్షాలు పడుతున్నాయి. రంపచోడవరంలో అయితే ఎదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతున్నాయి. అయితే కర్నూలులో ఎదురుగాలతో పంట నష్టం అయితే బాగా జరిగిందని చెప్పి ఐఎండీ అయితే సూచించారు. ఎదురుగాలతో దెబ్బతింటున్న ప్రస్తుతం అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మామిడి తోటలు అయితే ఫుల్ గా పంటతో పూతో అయితే రెడీగా అయితే ఉంది. ఈ ఎదురుగాలతో బాగా దెబ్బతింటున్నాయని చెప్పి మామిడి తోటలు దెబ్బతింటున్నాయని చెప్పి ఐఎండీ శాఖ అయితే తెలియజేస్తున్నారు. పాడేరులో ఉరుములతో కూడిన వర్షాలు, అలాగే కల్వకుర్తి ప్రాంతంలో అయితే భారీగా కురుస్తున్న వర్షాలు చెప్తున్నారు. అయితే మనోజ్, విశాఖలో అయితే 2 రోజుల నుంచి వాతావరణం చల్లబడి చినుకులు అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి. అయితే ఈ నేపథ్యంలో అయితే కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించింది. మనోజ్, సో ఎటువంటి అలర్ట్ జారీ చేసింది? ప్రస్తుతానికైతే అలర్ట్ ఏం జారీ చేయలేదు. అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకేమైనా అలర్ట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీగా తెలియజేస్తారు. ప్రస్తుతానికైతే మటుకి పలు చోట్ల అయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మటుకు విశాఖ సంబంధించి అల్లూరు జిల్లాలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. సిటీలో అయితే మటుకి ఎటువంటి వర్షాలు లేవు ప్రస్తుతానికి. ఈ ఎదురుగాలతో మొత్తం కొన్ని ప్రదేశాల్లో అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పి తెలియజేశారు. మనోజ్, శివరామకృష్ణ, సో ఇటు తెలంగాణలో కొత్తగూడెం, నల్గొండ, మహబూబాద్, ములుగు, జనగామ, హన్మకొండ, సూర్యాపేట జిల్లాలో, అటు ఖమ్మం, భద్రాద్రి, తర్వాత ఇంకా పలు జిల్లాలో కూడా 10 జిల్లాల్లో ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అటు ఏపీ వ్యాప్తంగా ఉత్తర జిల్లాలో కూడా ఈ యొక్క వర్షాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం కనబడుతోంది. 4 రోజుల పాటుగా అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపట్ల పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. కానీ ఎల్లుండి 9-10 తేదీలో అయితే చాలా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంటలు ఇప్పటికే చేతికి వస్తున్నాయి. కొంతగా పంటల హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కొన్ని ప్రాంతాల్లో. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే మామిడి తోటలు మంచిగా ఖాతా వచ్చింది. పెద్ద ఎత్తున అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున అవి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా పంట నష్టం వాటిలో అవకాశం కనబడుతోంది. రైతులకు కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా మత్స్యకారులు, అటు తీరం ప్రాంతంలో మత్స్యకారులు కూడా
ఇప్పుడు వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కొన్ని పెద్ద ఎత్తున అలర్ట్స్ కూడా జారీ చేస్తోంది. సో వీటన్నింటినీ ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉంది. మరి వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, కొంత ఆందోళన కలిగిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.